హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఒక చిన్న పిల్ల గురించి మాట్లాడుకుందాం. అలానే కోర్ట్ రీసెంట్గా తీసుకున్న సెన్సేషనల్ డెసిషన్ గురించి మాట్లాడుకుందాం. ఇక ఈ చిన్న పిల్లది కన్యాకుమారి డిస్టిక్. ఇప్పుడు ఈ అమ్మాయి ఏజ్ 24. కానీ ఈ అమ్మాయి 22 సంవత్సరాల వయసులో ఒక పెద్ద పని చేసింది. దానికి కోర్ట్ ఈమెకి ఇప్పుడు క్యాపిటల్ పనిష్మెంట్ ఇచ్చింది. ఇంతకు ఎవరి అమాయకురాలు? ఆ చిన్నపిల్ల ఎవరు? కోర్టు ఇచ్చిన డెసిషన్ ఏంటి చూద్దాం. ఈ కథ 2021-2022 ఈ మధ్యలో మొదలైంది. గ్రీష్మ మాస్టర్స్ చేస్తుంది. ఆమె ఏజ్ అరౌండ్ 22 ఉంటుంది. ఆమెకి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అతని పేరు షారోన్ రాజ్. తన ఏజ్ 23. వీళ్ళు లవ్లో ఉన్నారు. గ్రీష్మ ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. అలా ఆమెకి ఒక ఆర్మీ మ్యాచ్ వచ్చింది. ఇక ఈ విషయం షారోన్కి చెప్పాలి అని ఒకరోజు బయటికి రమ్మని పిలిచింది. వెళ్ళాక డేట్ సరిపోకను ఏమో చెప్పకుండానే ఆగిపోయింది. తర్వాత కొద్ది రోజులకి మళ్ళీ షారోన్కి చెప్పాలి అని డిసైడ్ అయింది. కానీ అప్పుడు కూడా చెప్పలేకపోయింది. అమ్మాయి ఇంట్లో ఎంగేజ్మెంట్ అని మాట్లాడుకుంటున్నారు. ఇంకా ఎలాగోలా చెప్పాలి, ఎలాగోలా తెలియాలి, ఏం చేయాలో అర్థం కాక ఒక డెసిషన్ తీసుకుంది. దానికోసం గూగుల్లో వెతకడం స్టార్ట్ చేసింది. హౌ కెన్ వి కిల్ ఏ పర్సన్? ఇది ఆమె కాంటెక్స్ట్. ఇప్పుడు గ్రీష్మ, కెన్ పారాసిటమాల్ కిల్ ఏ పర్సన్? దీనికి గూగుల్ ఆన్సర్ ఎస్, హై కంటెంట్ ఆఫ్ టాబ్లెట్స్ మే కాజ్ టు డెత్. ఇది వీళ్ళ కన్వర్జేషన్. ఎలా అయినా ఇది ఇంప్లిమెంట్ చేయాలి, ఇలా అవుతే తన పెళ్ళికి ఏ ప్రాబ్లం ఉండదు అనుకుంది. ఇక ఫస్ట్ ట్రై వాటర్ బాటిల్లో హై నెంబర్ ఆఫ్ టాబ్లెట్స్ మిక్స్ చేసి షారోన్కి ఇచ్చింది. కానీ కొన్ని తాగ్గానే ఏదో డిఫరెంట్గా ఉంది అని తాగకుండా వదిలేశాడు. ఇది ఫస్ట్ ఛాన్స్. నేచర్ ఆపిందో, అతని టైం బాగుందో, ఇది రైట్ వే కాదు అన్న సిగ్నల్ వచ్చింది అక్కడ. అయినా గ్రీష్మ ఆగలేదు. ఈసారి ఎలా అయినా ఇంప్లిమెంట్ చేయాలి అని. మీరు ఒక వీడియో చూసే ఉంటారు. కూల్ డ్రింక్ బాటిల్ పట్టుకొని అది ఓపెన్ చేస్తూ ఉంటుంది. అది సెకండ్ అటెంప్ట్. 2 బాటిల్స్ తీసుకొని అందులో ఒక దాంట్లో హై నెంబర్ ఆఫ్ టాబ్లెట్స్ వేసి అది షారోన్కి ఇచ్చింది. కానీ ఇక్కడ కాంపిటీషన్ పెట్టింది, ఈ డ్రింక్ ఎవరు ఫస్ట్ ఫినిష్ చేస్తారో చూద్దామని. కానీ షారోన్ మళ్ళీ ఏదో డిఫరెంట్గా ఉంది అని ఒక 50 ml తాగి ఆపేశాడు. ఏదో ఎక్స్పైర్ అయిపోయిన ప్రోడక్ట్లో ఉంది, ఆ ఫ్లేవర్ అలా ఉంది అని ఆపేశాడు తాగటం. సో సెకండ్ అటెంప్ట్ కూడా ఫెయిల్ అయింది. సెకండ్ ఛాన్స్ ఇచ్చాక కూడా గ్రీష్మ కాంప్రమైజ్ కాలేదు. ఈసారి ఎలా అయినా వర్క్ చేయాలి అని టైం తీసుకొని ఇంట్లో ఎవరు లేరు, నువ్వు ఇంటికి రాని ఇన్వైట్ చేసింది. ఇది October 14, 2022లో జరుగుతుంది. షారోన్ గ్రీష్మ కోసం కన్యాకుమారి వెళ్ళాడు. వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాడు. వెళ్ళాక అతనికి ఆయుర్వేదిక్ మెడిసిన్ అని పెస్టిసైడ్స్ కలిపిన ఆ డ్రింక్ని ఆఫర్ చేసింది. అందులో మిక్స్ చేసిన పెస్టిసైడ్ పేరు కపిక్. ఆయుర్వేదిక్ కదా, కొంచెం బిట్టర్నెస్ ఉంటుంది అని అందులో మ్యాంగో జ్యూస్ కూడా కలిపింది. ఇంకా అక్కడ నుంచి రిటర్న్ ఇంటికి వెళ్ళిన షారోన్ తన బాడీలో ఏదో డిఫరెంట్గా ఫీల్ అవడం స్టార్ట్ చేశాడు. ఏదో ఇంటర్నల్ పెయిన్ ఫీల్ అయ్యాడు. హాస్పిటల్కి వెళ్ళాడు. కానీ తనకి చేసిన నార్మల్ టెస్ట్లలో ఏం చూపించలేదు. కానీ రోజు రోజుకి చాలా పెయిన్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల వీక్ అవ్వడం, ఇలా హాస్పిటల్కి వెళ్తూనే ఉన్నాడు. ఇంకా డాక్టర్స్ ఫైనల్గా ఇంటర్నల్ ఆర్గాన్ డ్యామేజ్ అని చెప్పారు. ఇంకా షారోన్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రీష్మకు కాల్ చేసి లాస్ట్ నిన్నే కలిశాడు, తర్వాత నుంచి ఇలా అయ్యాడు, ఏం తాగాడు అని రిపీటెడ్గా కాంటాక్ట్ చేస్తూనే ఉన్నారు. కానీ తను అప్పుడు కూడా నిజం చెప్పలేదు. అలా 11 days నరకం తర్వాత 25th October 2022 షారోన్ చనిపోయాడు. దీని తర్వాత పోలీసులు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే షారోన్ని సేవ్ చేసేవాళ్ళం, బతికే ఛాన్సెస్ ఉండే, ఆమె నిజం చెప్పి ఏం కలిపిందో చెప్పుంటే దానికి ట్రీట్మెంట్ చేస్తే బతికేవాడు అని క్లెయిమ్ చేశారు. ఇంకా పోలీస్ సీన్లోకి వచ్చి గ్రీష్మని అరెస్ట్ చేయడం, కోర్టులో కౌంటర్స్ జరగడం, గ్రీష్మ సైడ్ లాయర్ ఎన్ని చెప్పినా కోర్టు కొట్టేయడం, ఇలా చాలా సెషన్స్ తర్వాత 20th Jan 2025 రోజు గ్రీష్మ వాజ్ గిల్టీ అని కోర్టులో డిసైడ్ చేసి ఆమెకి క్యాపిటల్ పనిష్మెంట్ ఇచ్చింది. దట్ మీన్స్ ఉరి శిక్ష. ఇందులో ఆమెకి హెల్ప్ చేసిన వాళ్ళు వాళ్ళ మామయ్య, ఇద్దరూ కలిసి ఎవిడెన్స్ని మాయం చేయాలని చూశారు. సో అతనికి 3 years జైలు శిక్ష పడింది. గ్రీష్మ వాళ్ళ మదర్ సిన్నుని కూడా సస్పెక్ట్ చేశారు. కానీ ఎవిడెన్స్ సరిగా లేక వదిలేశారు. ఇంకా గ్రీష్మకి కిడ్నాపింగ్, మర్డర్ అండ్ డిస్ట్రాయింగ్ ది ఎవిడెన్స్ అని ఫైల్ చేసి మొత్తానికి ఉరి శిక్ష వేశారు, విధించారు, అంతే, ఇంకా వేయలేదు. ఇక్కడతో ఈ కథ అయిపోయింది. కానీ ఇక్కడ ఇంకో కహానీ స్టార్ట్ అయింది. కేరళ, కర్ణాటకలో ఉన్న పబ్లిక్ కొంతమంది గ్రీష్మ చిన్నపిల్ల, ఆమెకి ఇంత పెద్ద పనిష్మెంట్ ఎలా వేస్తారని మాట్లాడుకుంటున్నారు. ఆమెకు చాలా భవిష్యత్తు ఉంది, ఆమెను ఇలా చేయడం తప్పు అని అంటున్నారు. కానీ నాకో డౌట్, మరి షారోన్ ఏజ్ 23 చనిపోయినప్పుడు అతనికి భవిష్యత్తు లేదా? అతను మంచోడా చెడ్డోడా నేను మాట్లాడట్లా, కానీ అతనికి ఫ్యూచర్ లేదా? ఒక 22 years ఉన్న అమ్మాయి ముందు ఇన్ని అటెంప్ట్స్ చేసి 3 attempts చేసి ఒక మనిషిని అన్యాయంగా చంపేస్తే, కానీ హాస్పిటల్లో ఉన్నప్పుడు చెప్పినా బతికేవాడు. అయినా కనీసం జాలి లేకుండా నాకు సంబంధం లేదు అన్నట్టు వదిలేసి ఇప్పుడు అమ్మాయి మంచిదా? చిన్న పిల్ల అయితే షారోన్ విషయంకి భయపడి ఇంట్లో వాళ్ళకి ఎప్పుడో చెప్పుండేది, లేదా మెసేజ్ చేసి అప్పుడే కట్ చేసేది షారోన్ని. కనీసం ఫ్రెండ్స్తో చెప్పించవచ్చు. మెనీ వేస్.
కానీ షీ చూస్ ద వర్స్ట్ వన్. ఈ అమ్మాయి ఇంకా చిన్న పిల్ల. షారోన్ ఈ అమ్మాయిని ఒక్కసారి కూడా డౌట్ చేయలే. ఈవెన్ డెత్ బెడ్ మీద ఉన్నా కూడా జరిగింది చెప్పాడు తప్ప గ్రీష్మాని సస్పెక్ట్ చేయలే. కానీ గ్రీష్మ చిన్న పిల్ల. సోకాల్ సొసైటీలో ఈ గ్రీష్మ లాంటి వాళ్ళని సపోర్ట్ చేసే సొల్లుగాళ్ళకి సిగ్గనిపిదా? ఇదే ఒక అబ్బాయి చేస్తుంటే అమ్మాయికి ఏదైతే జరిగిందో అబ్బాయికి కూడా అదే చేయాలి అని మాట్లాడేవాళ్ళు కాదా? ఈ సోకాల్డ్ వాళ్ళ గురించి మాట్లాడాలనే ఉంది, కానీ దిస్ ఛానల్ ఈజ్ నాట్ ఫర్ దట్. గ్రీష్మాకి కోర్టు ఇచ్చిన డెసిషన్ వాజ్ పర్ఫెక్ట్. ఇప్పుడు ఇలాంటి డెసిషన్ తీసుకోకపోతే ఇంకొంతమంది ఇలానే అవుతారు. ఈ డెసిషన్ వల్ల ఎంతో కొంతమందిలో చేంజ్ వస్తుంది అనుకుంటున్నా. 1955లో రతన్ బాయ్, ఇప్పుడు గ్రీష్మ, ఫీమేల్స్లో వీళ్ళిద్దరికే పడింది క్యాపిటల్ పనిష్మెంట్ అనేది. ఇంకా ఒక మాట ఉంది, జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అని. ఎంత త్వరగా ఈ డెసిషన్ని తీసుకుంటే మంచిది, త్వరగా ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా మంచిది.